జగన్ రైతు ద్రోహి, సీఎంగా ఉన్న 5 ఏళ్ళు ప్రాజెక్టులు గాలికి వదిలేశారంటూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు. 3 ఏళ్లలో 36 ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, ప్రారంభోత్సవాలు శంకుస్థాపనపై షెడ్యూలు, అమరావతికి జగన్ అడ్డుపడుతున్నారు, భూములు ఇవ్వకుండా రైతులను రెచ్చగొడుతున్నారు. సరే, భూములు ఇవ్వకుండా రైతులను మేము రెచ్చగొడుతున్నామని మీరు అంటున్నారు కదా, ఒక్క రైతుతో మీరు చెప్పించండి. ఇప్పుడు ఎవరైతే రైతులు భూములు ఇవ్వని అంటున్నారో ఆ భూములు ఇవ్వనటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గరికి పలానా డేట్న వచ్చి మీరు భూములు ఇవ్వద్దని చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టారని చెప్పి చెప్పండి. భూములు రైతులు ఎవరైనా స్వచ్ఛందంగా ఇస్తారంటే ఇవ్వండి, దాన్ని ఎవరూ కాదంటలా. కానీ బలవంతంగా మీరు రైతుల దగ్గర భూములను సేకరించొద్దని మాత్రమే చెప్తా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయినా మీ భూదాహం తీరదా చంద్రబాబు నాయుడు గారు? ఎన్ని వేల ఎకరాలు తీసుకుంటారు? మొదటి దశలో 34,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్నారు, 20,000 ఎకరాలు ప్రభుత్వమే, మొత్తం కలిపి 54,000 ఎకరాలు ఉంది. ఇప్పుడు రెండో విడతలో 7 గ్రామాల్లో 20,000 ఎకరాలు, మళ్ళీ మూడో విడత, నాలుగో విడత, 30వ విడత కూడా ఉంటుంది. ఎందుకు ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారని క్వశ్చన్ చేస్తే మేము ద్రోహులు అవుతామా? ఎవరు రైతు ద్రోహులు? రైతు భరోసా కేంద్రాలను గ్రామాన పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రైతు ద్రోహే. ఆ రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసిన చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు రైతు ద్రోహే. రైతులకు సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి, సకాలంలో విత్తనాలు ఇచ్చి, సకాలంలో ఎరువులు అందించేలాగా, సకాలంలో యూరియా అందించి, ఒక్కరోజు కూడా యూరియా కోసం క్యూలో నిలబడకుండా రైతులకు సకాలంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నీ అందించిన జగన్మోహన్ రెడ్డి గారు రైతు ద్రోహ. యూరియా కోసం క్యూలోకి వెళ్ళి ఏదైతే ఆ క్యూలో నిలబడి మరణిస్తున్నటువంటి పరిస్థితులను తీసుకొచ్చినటువంటి మీరు రైతు ద్రోహ. రైతులకు ఒక్క పంట అంటే ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వని మీరు రైతు ద్రోహ. ప్రతి పంటకి గిట్టుబాటు ధర కల్పించి జూలై 8న రైతు దినోత్సవంగా ఘనంగా జరిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతు ద్రోహ. రైతులకు 2 సంవత్సరాలు అయింది, అనేక సార్లు వరదలు వచ్చి పంట నష్టపోతే ఒక్కసారి కూడా పంట నష్టపరిహారం ఇవన్నీ మీరు రైతు ద్రోహ. ఏదైతే ప్రతి పంట ఎప్పుడైతే పంట నష్టపోయిందో ఆ సీజన్లోనే, ఖరీఫ్లో నష్టపోతే ఖరీఫ్లో, రబీలో నష్టపోతే రబీలోనే వాళ్ళందరికీ ఏదైతే ఆ పంట నష్టపరిహారం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతు ద్రోహ. ఎవరు రైతు ద్రోహి? మీరు కదా రైతు ద్రోహులు. వ్యవసాయం దండగా అన్నటువంటి మీరు రైతు ద్రోహ. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతు ద్రోహ. సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఊరక స్టేట్మెంట్లు ఇవ్వడానికి కాదు. 36 ప్రాజెక్టులు ఏదో పూర్తి చేస్తామంటున్నారు కదా, ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసి చూపించండి. పోలవరం మొదటి దశ కంప్లీట్ చేసేసి ఏదైతే నీళ్ళు వదిలేస్తే పట్టిసీమ ద్వారా అది పోలవరం పూర్తయినట్టు కాదు. అప్పుడైతే పోలవరం ఇప్పటికే పూర్తయిందని చెప్పాలి, పట్టిసీమ ద్వారా నీరు వస్తున్నాయి కాబట్టి. సో ప్రాజెక్ట్ పూర్తి అవ్వటం అంటే పోలవరం అనేది 55,000 కోట్ల రూపాయలతో 45 మీటర్ల ఎత్తులో నిర్మించేటటువంటి ప్రాజెక్టు, 150 అడుగులు ఎత్తు. దాన్ని పూర్తి చేస్తే పూర్తి అయినట్టు. దాన్ని పోలవరం ఎత్తు తగ్గించేసి 135 అడుగులకే నీళ్ళు ఇచ్చేసాం కాబట్టి పోలవరం పూర్తయిందంటే మీరు శంకుస్థాపన చేసి ప్రాజెక్ట్ పూర్తయిందని ఏదైతే ప్రజలను మభ్యపెట్టినట్టు ఇలానే ఉంటుంది. సో ఇప్పటికైనా కొంచెం మాట్లాడేటప్పుడు ప్రజలు నవ్వుకుంటారన్నటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అలా మాట్లాడితే ప్రజలు హర్షించరన్న విషయం కనీసం ఈ వయసులో అన్నా తెలుసుకోమని చెప్పి ఏదైతే మీ తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా కనీసం కొంచెం బాధ్యతగా వ్యవహరించండి. ఏదైతే రైతులకు మేలు చేసేటటువంటి కార్యక్రమాలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం.